హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.3లో 1, 2, 3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది రిమైండర్ వెన్ x³ plus 3x² plus 3x plus 1 ఈజ్ డివైడెడ్ బై ది ఫాలోయింగ్ లీనియర్ పాలినామియల్స్. ఒకటే పాలినామియల్ ఇచ్చారు, క్యూబిక్ పాలినామియల్. ఈ క్యూబిక్ పాలినామియల్ ని ఈ కింద ఇచ్చినటువంటి 5 లీనియర్ పాలినామియల్స్ తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో కనుక్కోవాలి. రిమైండర్ మాత్రమే. సో మనం డివిజన్ చేసినప్పుడు రిమైండర్ తో పాటు ఫ్యాక్టర్ కూడా వస్తుంది. అయితే ఫ్యాక్టర్ కనుక్కోవడం అనేది తర్వాత ప్రాబ్లమ్స్ లో ఉంది. ప్రస్తుతానికి రిమైండర్ మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. సో రిమైండర్ కనుక్కోవడానికి ఈ లీనియర్ పాలినామియల్ యొక్క జీరో వాల్యూస్, ఎక్సర్సైజ్ 2.2లో లీనియర్ పాలినామియల్ కి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవడం ఎలాగో నేర్చుకున్నాము. సో ప్రతి పాలినామియల్ కి కూడా లీనియర్ పాలినామియల్ కి జీరో ఆఫ్ ది పాలినామియల్ ఎంత అవుతుందో చూసుకుని ఆ వాల్యూ తోటి ఈ ఇచ్చినటువంటి క్యూబిక్ పాలినామియల్ ని డివైడ్ చేసినట్లయితే, అంటే ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ కు బదులుగా రిమైండర్ ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ ఇచ్చిన క్యూబిక్ పాలినామియల్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x³ plus 3x² plus 3x plus 1. సో దీన్ని లీనియర్ పాలినామియల్ అయినటువంటి x+1 తోటి డివైడ్ చేయాలి. సో ది జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్ x+1 ఈజ్ ది జీరో ఆఫ్ పాలినామియల్ x+1 ఈజ్ -1. ఎలా అంటే ఈ పాలినామియల్ ని జీరోకి ఈక్వల్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే -1. ఇప్పుడు ఎక్స్ వాల్యూ -1 ని ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే ఆన్సరే రిమైండర్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బదులుగా -1 సబ్స్టిట్యూషన్ చేస్తే -1³ ప్లస్ 3 ఇంటూ -1² ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 1. -1 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. 1 ఇంటూ 1 ఇంటూ 1, 1 1s 1, 3 టైమ్స్ మైనస్ ఉంటే -1 అవుతుంది. -1 ప్లస్ -1 ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే +1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 1s 1. సో ఈ బ్రాకెట్ లో దాని వరకు వాల్యూ +1. 3 1s 3, ఒక నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -3 ప్లస్ 1. సో -1 ప్లస్ 3 1s 3, -3 ప్లస్ 1. +3 -3 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్. సో రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది అంటే ఈ x+1 అనేది ఈ క్యూబిక్ పాలినామియల్ కి ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. మనకి మామూలు డివిజన్స్ లో కూడా ఒక నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాము. 61 అనే నెంబర్ ఉంది. దీన్ని 4 తో డివిజన్ చేసినట్లయితే 4 1s 4, 2 వస్తుంది. నెక్స్ట్ 1 దించుకుంటే 4 5s 20, 1 రిమైండర్ వచ్చింది. రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 61 కి 4 అనేది ఫ్యాక్టర్ అవ్వదు. అదే రిమైండర్ 0 వచ్చినట్లుంటే, 0 వస్తే గనక ఈ 60 కి 4 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. 60 ఉన్నట్లయితే ఇక్కడ రిమైండర్ 0 వచ్చేది, అప్పుడు 60 కి 4 ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పుకుంటాం. అదే విధంగా పాలినామియల్స్ లో కూడా అంతే. ఇక్కడ x+1 యొక్క జీరో ఆఫ్ ది పాలినామియల్ -1 ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఈ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇచ్చిన పాలినామియల్ కి, క్యూబిక్ పాలినామియల్ కి x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ అలానే సెకండ్ ప్రాబ్లం, ఇదే పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x³ plus 3x² plus 3x plus 1. ఈసారి ఇచ్చిన క్యూబిక్ లీనియర్ పాలినామియల్ x -1/2. సో ది జీరో ఆఫ్ polynomial x -1/2 is +1/2. అంటే దీన్ని 0కి ఈక్వల్ చేసి x వాల్యూ కనుక్కుంటే x is equal to 1/2 వస్తుంది. సో ఈ 1/2 ని x బదులుగా సబ్స్టిట్యూషన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. సో f of 1/2 is equal to 1/2 whole cube plus 3 into 1/2 whole square plus 3 into 1/2 plus 1. 1³ అంటే 1/2³ అంటే 2 into 2 into 2, 2 2s 4, 4 2s 8 plus 3 into 1 square means 1, 2 square అంటే 4 plus 3 1s 3/2 plus 1. సో ఇక్కడ ఇక క్యాన్సిల్ అయ్యే ఏం లేవు. ఎల్సిఎం చేసినట్లయితే 2 కి 4 కి 8 కి ఎల్సిఎం చూడాలి. 2 4 8
సో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s 2 3s. సో ఇక్కడ LCM లో 2 4s are 8 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 2s మొత్తం మల్టిప్లై చేస్తే 2 2s 4 4 2s 8. LCM ఈజ్ 8. సో LCM చేస్తే న్యూమరేటర్ లో ఉన్న 1 ఇంటూ 8 టేబుల్ 8 వచ్చే వరకు అంటే 8 1s 8 ప్లస్ ఇక్కడ 3 ఉంది న్యూమరేటర్ లో 3 ఇంటూ 4 టేబుల్ 8 వచ్చే వరకు చదవాలి. 4 2s 8 ప్లస్ ఇక్కడ కూడా అదే 3 టేబుల్ 3 ఇంటూ 2 టేబుల్ 8 వచ్చే వరకు అంటే 3 4s are 8. సో ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న 1 ఇంటూ 1 టేబుల్ 8 వచ్చే వరకు అంటే 1 ఇంటూ 8. సో 1 1s 1 ప్లస్ 3 2s 6 3 4s 12 ప్లస్ 1 8s are 8 బై 8. సో యాడ్ చేసినట్లయితే 12 ప్లస్ 8 20 ప్లస్ 7 27 బై 8. సో f of 1/2 వాల్యూ 27 బై 8 వచ్చింది. అంటే రిమైండర్ 0 కాకుండా ఇంకేదన్నా నెంబర్ కనుక వస్తే ఈ x minus 1/2 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. ఇక్కడ ఫ్యాక్టర్ అవుతుందా లేదా అని అడగలేదు కానీ రిమైండర్ మాత్రమే కనుక్కోమన్నారు. సో సందర్భం వచ్చింది కాబట్టి ప్రతి లెక్కకి ఫ్యాక్టర్ అవుతుందా లేదో కూడా చెక్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ది xతో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. సో ముందుగా x యొక్క 0 వాల్యూ కనుక్కోవాలి. ది 0 ఆఫ్ పాలినామియల్ x is equal to 0. పాలినామియల్ x is 0. ఎందుకు 0 అవుతుంది అంటే ఇప్పటి వరకు మనం ఇచ్చిన లీనియర్ పాలినామియల్స్ అన్నిటినీ కూడా 0కి ఈక్వల్ చేసాం. సపోజ్ x ప్లస్ 1 ఇచ్చినప్పుడు 0కి ఈక్వల్ చేసి x వాల్యూ కనుక్కున్నాము. ఇక్కడ పక్కన ఎటువంటి నెంబర్ ఇవ్వలేదు. సో x నే 0కి ఈక్వల్ చేస్తాం అంటే x వాల్యూనే 0 అనమాట. సో x బదులుగా 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే f ఆఫ్ 0 is equal to 0 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ x ప్లస్ 1 0 ప్లస్ 1 అన్ని జీరోసే. 0 క్యూబ్ అంటే 0 0 స్క్వేర్ ఇంటూ 3 అంటే 0నే 3 ఇంటూ 0 0 ఇక మిగిలేది 1 అనమాట. సో f ఆఫ్ 0 వాల్యూ 1. ఇక్కడ రిమైండర్ 0 కాకుండా 1 అనే వాల్యూ వచ్చింది కాబట్టి x ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో x ప్లస్ పైతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అనేది కనుక్కోవాలి. ముందుగా ఇచ్చిన పాలినామియల్ గివెన్ పాలినామియల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. సో ది 0 ఆఫ్ పాలినామియల్ x ప్లస్ పై, ది 0 ఆఫ్ పాలినామియల్ x ప్లస్ పై ఈజ్ మైనస్ పై. అంటే x ప్లస్ పై ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తే x వాల్యూ మైనస్ పై అవుతుంది. సో x బదులుగా మైనస్ పైని సబ్స్టిట్యూషన్ చేయాలి. f ఆఫ్ మైనస్ పై ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పై హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ మైనస్ పై ప్లస్ 1. మైనస్ పై క్యూబ్ అంటే ఇక 22/7 అనే వాల్యూ రాయాల్సిన అవసరం లేదు. మైనస్ వాల్యూని ఏదైనా 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. సో మైనస్ పై క్యూబ్ మైనస్ పై స్క్వేర్ అంటే ప్లస్ పై స్క్వేర్ అవుతుంది. పై స్క్వేర్ ఇంటూ 3 పై స్క్వేర్. ఇక్కడ మైనస్ 3 ఇంటూ పై ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది ప్లస్ 1. ఇక 22/7 సబ్స్టిట్యూషన్ చేసి దీని వాల్యూ అంత కనుక్కోవాల్సిన అవసరం లేదు. రిమైండర్ 0 రాలేదు కాబట్టి x ప్లస్ పై ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ గివెన్ పాలినామియల్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లంలో 5 ప్లస్ 2x అని ఇచ్చారు. సో ముందుగా 0 ఆఫ్ 5 ప్లస్ 2x అనేది కనుక్కోవాలి. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. సో ది 0 ఆఫ్ పాలినామియల్ 5 ప్లస్ 2x ఈజ్ the 0 of polynomial 5 plus 2x is. దీన్ని 0కి ఈక్వల్ చేసి x వాల్యూ కనుక్కోవాలి. 5 plus 2x is equal to 0. x వాల్యూ కావాలి. ముందుగా 5 నటు పంపిస్తే -5 అవుతుంది. సో x is equal to -5/2 ఇంటూ 2 ఇటు వస్తే /2. సో x బదులుగా -5/2ని సబ్స్టిట్యూషన్ చేసి రిమైండర్ ఎంత అవుతుంది అనేది కనుక్కోవాలి. సో f ఆఫ్ -5/2 ఈజ్ ఈక్వల్ టు x బదులుగా -5/2 -5/2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -5/2 ప్లస్ 1. 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5s 25 25 5s 125.
మైనస్ టర్మ్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. బై 2 క్యూబ్ అంటే 8, 2 ఇంటూ 2 ఇంటూ 2 8 ప్లస్ 3 ఇంటూ -5 ఇంటూ -5 ప్లస్ 25 అవుతుంది. అలానే 2 2s 2 ఇంటూ 2 4. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 3 5 15 బై 2 ప్లస్ 1. సో 25 3s 75 -125 by 8 plus 75 by 4 minus 15 by 2 plus 1. ఇక్కడ ఏవి కూడా క్యాన్సిల్ అవ్వవు. ఎల్సిఎం చేసినట్లయితే 2 4 8 ఎల్సిఎం 2 1s 2 2s 2 4s. సో మరలా 2లో 2 1s 2 1s 2 2s. ఎల్సిఎం 2 2s 4 4 2s 8 ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం 8. ముందుగా మొదటి ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి న్యూమరేటర్ -125 ఇంటూ 8 టేబుల్ ఈ ఎల్సిఎం 8 వచ్చే వరకు అంటే 8 1s 8 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ లో ఉన్నటువంటి న్యూమరేటర్ 75 ఇంటూ 4 టేబుల్ 8 వచ్చే వరకు అంటే 4 2s 8 మైనస్ 15 ఇంటూ 2 టేబుల్ చదవాలి 8 వచ్చే వరకు 2 4s 8 ప్లస్ ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నటువంటి 1 ఇంటూ డినామినేటర్ లో ఏం లేదు కాబట్టి 1 రాసుకోవచ్చు. సో 1 టేబుల్ 8 వచ్చే వరకు అంటే 1 8s 8. ఇక్కడ సింబల్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మైనస్ ఉంది, నెక్స్ట్ ప్లస్ మైనస్ ప్లస్, అవి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ రాయాలి. -125 5s 125, ఒక నెంబర్కి మైనస్ ఉన్న మైనస్ పెట్టాలి. 75 2s 150 minus 15 4s 60 plus 8 1s 8 by 8. ఎక్కువ మంది చేసే తప్పు ఇక్కడే అన్నమాట. ఈ క్యాలిక్యులేషన్స్ లోనే ఎక్కువ తప్పు చేస్తుంటారు. ముందుగా పాజిటివ్ నెంబర్స్ ఏ ఉన్నాయో చూసుకోండి. 150 అనేది పాజిటివ్ నెంబర్, 8 అనేది పాజిటివ్ నెంబర్. సో 150 80 రెండు యాడ్ చేస్తే 158. తర్వాత నెగిటివ్ నెంబర్స్ 125 -60 రెండు నెగిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. సో 125 60 యాడ్ చేస్తే 185 వస్తుంది బై 8. సో ఇప్పుడు ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. పెద్ద నెంబర్కి ముందు ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాలి. ఈ రెండిట్లో పెద్దది 185 కాబట్టి ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో 185లో నుంచి 158ని మైనస్ చేసినట్లయితే 15లో నుంచి 8 తీసేస్తే 7, అలానే ఇక్కడ 17 ఉంటుంది. 17లో నుంచి 15 పోతే 27. సో -27 by 8. ఇక ఈ రెండు ఏ టేబుల్లో పోవు కాబట్టి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. సో రిమైండర్ 0 రాలేదు కాబట్టి 5 + 2x ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. ఇక్కడ రిమైండర్ మాత్రమే కనుక్కోమన్నారు. ఎట్లాగో రిమైండర్ కనుక్కుంటున్నాం కాబట్టి రిమైండర్ 0 వస్తే ఏమవుతుంది, 0 కాకుండా వేరే నెంబర్ వస్తే ఏమవుతుంది అనేది కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఇది కూడా ఫస్ట్ ప్రాబ్లం లాంటిదే. ఫైండ్ ది రిమైండర్ వెన్ x³ - px² + 6x - p ఈజ్ డివైడెడ్ బై x - p. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాంటిదే ఇది కూడా. ఈ x - p యొక్క 0 ఆఫ్ ది పాలినామియల్ ని x బదులుగా సబ్స్టిట్యూషన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అనేది కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ ని f(x) అనుకుందాము. గివెన్ f(x) ఈజ్ ఈక్వల్ టు x³ - px² + 6x - p. దీన్ని x - p తో డివైడ్ చేయాలి. అంటే ఈ x - p కి 0 ఆఫ్ ది పాలినామియల్ కనుక్కోవాలి. ది 0 ఆఫ్ పాలినామియల్ x - p ఈజ్ ప్లస్ p. అంటే x - p ని 0కి ఈక్వల్ చేసి x వాల్యూ కనుక్కుంటే ప్లస్ p వస్తుంది. అంటే x బదులుగా ఇప్పుడు మనం p ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు p³ - p ఇంటూ x బదులుగా p² ప్లస్ 6 ఇంటూ x బదులుగా p మైనస్ p³ మైనస్ ఇక్కడ p ఇక్కడ ఒక p². ఈ రెండింటిని మనం ఎక్స్పోనెంట్స్ లో చేసినట్లుగా బేసెస్ ఈక్వల్ గా ఉంటే ఎక్స్పోనెంట్స్ ని యాడ్ చేస్తాము. సో p ఇంటూ 1 + 2 అంటే p⁻3 p³ ప్లస్ 6p మైనస్ p. ఇది ప్లస్ క్యూబ్ పక్కన మైనస్ p³ రెండు క్యాన్సిల్ అవుతాయి. 6p లో నుంచి ఒక p ని మైనస్ చేస్తే 5p వస్తుంది. సో
రిమైండర్ 5p వచ్చింది కాబట్టి x మైనస్ p ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. రిమైండర్ మాత్రమే కనుక్కోమన్నారు. రిమైండర్ 0 వచ్చినట్లయితే గనక x మైనస్ p ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని చెప్పుకునే వాళ్ళము. రిమైండర్ 0 రాలేదు కాబట్టి x మైనస్ p ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫైండ్ ది రిమైండర్ వెన్ 2x² మైనస్ 3x ప్లస్ 5 ఈజ్ డివైడెడ్ బై 2x మైనస్ 3. ఇది కూడా సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాంటిదే. రిమైండర్ కనుక్కోవాలి. అయితే ఇంకొక స్టెప్ ఏంటంటే డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివైడ్ ది పాలినామియల్. ఈ 2x మైనస్ 3 అనేది ఈ పాలినామియల్ ని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుందా అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది అని ఎప్పుడు చెప్పగలము అంటే రిమైండర్ 0 వస్తే గనక ఎగ్జాక్ట్ గా డివైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. రిమైండర్ 0 కాకుండా ఇంకేదన్నా నెంబర్ పాజిటివ్ నెంబర్ గానీ నెగిటివ్ నెంబర్ గానీ వచ్చింది అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయట్లేదు అని అర్థం. అదే అన్నమాట రీజన్, స్టేట్ రీజన్ అంటే. ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ కి f ఆఫ్ x అనుకుంటే గివెన్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x² మైనస్ 3x ప్లస్ 5. ఈ పాలినామియల్ ని 2x మైనస్ 3 తోటి డివైడ్ చేయాలి. అంటే 2x మైనస్ 3 కి 0 ఆఫ్ పాలినామియల్ కనుక్కోవాలి. సో 0 ఆఫ్ పాలినామియల్ 2x minus 3 is 3/2. ఇది ఎలా వచ్చింది అంటే 2x minus 3ని 0కి ఈక్వల్ చేయాలి. సో x వాల్యూ కావాలి కాబట్టి ఈ 3 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 3 అవుతుంది. సో x is equal to ఇంటూ 2 రైట్ సైడ్ వస్తే బై 2. సో x వాల్యూ 3/2. ఈ 0 ఆఫ్ ది 2x మైనస్ 3 వాల్యూని x బదులుగా సబ్స్టిట్యూషన్ చేయాలి. అంటే f ఆఫ్ 3/2 is equal to 2 ఇంటూ x బదులుగా 3/2. x స్క్వేర్ ఉంది కాబట్టి 3/2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3/2 ప్లస్ 5. 2 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 బై 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 3 3s 9/2 ప్లస్ 5. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 2s. సో ఇక్కడ ఇది 9/2, ఇది మైనస్ 9/2. ఒకటి ప్లస్ వాల్యూ ఒకటి మైనస్ వాల్యూ కాబట్టి రెండు క్యాన్సిల్ చేయొచ్చు. ఇక మిగిలేది 5. సో రిమైండర్ 0 రాలేదు కాబట్టి 2x మైనస్ 3 అనేది f ఆఫ్ x ని ఎగ్జాక్ట్ గా డివిజన్ చేయట్లేదు. సో రీజన్ రాద్దాం ఇక్కడ. రిమైండర్ ఈజ్ 5. సో (2x minus 3) is not exactly divided. Divide the polynomial 2x² minus 3x plus 5. సో ఎగ్జాక్ట్ గా డివిజన్ చేయట్లేదు అనమాట. అదే రిమైండర్ 0 వచ్చినట్లయితే 2x మైనస్ 3 అనేది ఎగ్జాక్ట్ గా పాలినామియల్ ని డివైడ్ చేస్తుంది అని చెప్పచ్చు. అలానే డివైడ్ చేస్తుంది కాబట్టి ఫ్యాక్టర్ కూడా అవుతుంది. 2x మైనస్ 3 అనేది గివెన్ పాలినామియల్ కి ఫ్యాక్టర్ కూడా అయి ఉండేది రిమైండర్ 0 వచ్చినట్లయితే.